ఆల్రైట్ శ్రీదేవి డ్రామా కంపెనీ చూడు నీ యాంకరింగ్ ఎలా ఎడుతుంది అది. హలో యాంకరింగ్ కాదు నీ ఆర్భటం కోసం ఏడుస్తున్నా. ఏమే చూసావా ఏడుస్తున్నా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావే. ఇలాంటి మాట్లాడతావు అంతే కానీ చాలా లుక్స్ సో బ్యూటిఫుల్. బూటు తుడవాలా బూట్లు తుడవటం కాదే బ్యూటిఫుల్ అంటే అందగత్తె అని చదువురాని ముద్ద అని. అలా ఏం చదువురాని ముద్ద అని చెప్తున్నావు? ఏం చాలా చదివావా? నేను చాలా చదివారా? నేనే కాదే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ బాగా చదువుకున్నాలే నువ్వు తప్ప. వెళ్ళి చూపించి చూద్దాం. రష్మి అక్కడ ప్లే చేయి మన వాళ్ళ చదువు ఏంటో తెలుస్తుంది. ఆది గారు మీరు కూడా రండి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో మీకు ఎక్కువ స్నేహం ఉంది కాబట్టి. సో ఫస్ట్ మీ మార్క్ లిస్ట్ తోనే స్టార్ట్ చేద్దాము. ఆది గారు చూపించండి. అయ్యో అది ఆది గారా? నాట్ బ్యాడ్. వావ్ టోటల్ 86 టోటల్ 534. First language Telugu 85, third language 87, mathematics 96, general science 94, social studies 92, a total of 454. Second language Hindi. Hindi lo 80. హిందీలో కాదు పల్లామల్లి అని ఒక విలేజ్ ఉంటది. ఆ విలేజ్ కి వెళ్ళి 7th క్లాస్ లో స్కూల్ టాపర్ ఎవరని అడగండి. హైపర్ ఆది అని చెప్తా. ఇప్పుడు హైపర్ ఆది. అప్పుడు నా పేరు కోట ఆదయ్య. ఇప్పటికే ఆ బోర్డు మీద అప్పుడు 7th లిస్ట్ 10th లిస్ట్ అందరూ ఇప్పటికి పేర్లు రాసి ఉంటాయి. 10th లో ఒక అమ్మాయికి నాకంటే ఒక 7 మార్క్స్ ఎక్కువ వచ్చింది. అక్కడ 534, అమ్మాయికి 543 ఏమో వచ్చినాయి. సరే ఒక్క నిమిషం మీరు కొంచెం హిందీలో ఒక 2 నిమిషాలు నాతో మాట్లాడతారా? హిందీ మాట్లాడతామంటే అది మార్కులు వస్తే మాట్లాడినట్టు కాదు. అక్కడ ఉన్నవి మేము చదివే వాళ్ళం అవి రాసేవాళ్ళం అంతే కదా. మెమరీ పవర్ అంతే. 10th అయినా ఇంటర్ అయినా బీటెక్ అయినా నాకు కొంచెం అటు ఇటుగా మార్కులు తగ్గింది ఇంగ్లీష్లోనే. లేకపోతే మిగతా అన్ని నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చేవి. మీరు ఒకసారి ఇంటర్ తీయండి. 945 నాకు 1000కి. అక్కడ చూడండి మొత్తం మీకు మ్యాథ్స్ చూసుకోండి 75 out of 75. అప్పుడు సంస్కృత్ కూడా తీసుకున్నారా? స్టిల్ అక్కడ కూడా ఇంగ్లీషే తగ్గుద్ది 82 వచ్చి ఉంటాయి చూడండి. ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అబ్బా. ఒక్క నిమిషం ఒకసారి 10th సర్టిఫికేట్ చూపించండి అది కన్ఫర్మ్ చేద్దాము. A mole on the right cheek, a mole on the left middle finger అండి. లెఫ్ట్ మిడిల్ ఫింగర్. A mole on the right cheek, left right. ఎక్కడ గడ్డంలో వెతుకుతారు మీరు? ఎందుకులే మొహమే కనబడ్డలేదు. ఆల్ రైట్ సో నెక్స్ట్ వచ్చి నూకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. సూపర్. A total of 414. Commendable guys. నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా ఫీల్డ్ కి వస్తే నాకు తెలిసి వీళ్ళందరూ ఏం చదువుకొని ఉంటారు అందుకే సినిమా ఫీల్డ్ వైపు వెళ్ళారని చాలా మంది అనుకుంటారు. బేసిక్ గా ఏ ప్రొఫెషన్ కి వెళ్ళాలన్నా కూడా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనం బయటకు వెళ్ళినప్పుడు ఊర్లలో అరే మా వాడు పెద్ద ఏం చదవట్లేదురా కొంచెం నీతో పాటు తీసుకెళ్ళరా అంటారు. ఇది కామన్ గా అనే మాట. కానీ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే చదువు లేకుండా నువ్వు ఏ ప్రొఫెషన్ కి వెళ్ళినా గానీ నువ్వు ఖచ్చితంగా అంత పైకి ఎదగలేవు. నేను చదువుకున్నాను కాబట్టే చాలా తొందరగా ఇక్కడ పరిస్థితులన్నీ అర్థం చేసుకున్నాను. వాళ్ళతో పాటు ఈక్వల్ గా నేను కూడా రాణించగలిగాను. అదైతే షూర్. నాది డిప్లొమా కూడా 82% ఉంటుంది. మీరు డిప్లొమా కంప్లీట్ చేశారా? డిప్లొమా ట్రిపుల్ ఈ మేడం నాది. వావ్. నాకు కూడా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్ 80 అబోనే ఉంటాయి అంతా కూడా. అయితే ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించినా మీకు ఏదో చేసుకోవడానికి ఉంది. దాన్నే ఉందమ్మా మీ ఇంటికి వచ్చానో పని చేసుకుంటాను. చంపుతాన్రా. నేను లా చదువుతున్నాను మేడం. సూపర్ సూపర్ సూపర్. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. వాడైనా వాడి కోసం చదువుకుంటున్నాడు. నీకేదైనా అయితే నేను వచ్చి నిలబడాలి. మా నా పరిస్థితి ఏంటి? సరే జిత్తు గారిది ఉందా మన దగ్గర సర్టిఫికేట్? అయితే జిత్తు గారిది పెట్టండి ఇప్పుడు. ఇది జిత్తు వాళ్ళ నాన్నది కదా. మాదే. ఓకే తెలుగు వచ్చి 79, ఇంగ్లీష్ వచ్చి 84, మ్యాథమెటిక్స్ 71, జనరల్ సైన్స్ 70. నేను అవన్నీ చూడట్లా. ఏ మోల్ ఆన్ లెఫ్ట్ రిస్ట్ అంట. టోటల్ హోల్ బాడీయే మోలు. కానీ వీడికి సోషల్ స్టడీస్ లో 92 వచ్చినాయి.
నీకు సోషల్ మీద బాగా పట్టుంది, అన్ని తెలుసు నాకు తెలిసి. బాగా పట్టున్నది. ఏది కావాలో చెప్పు. ఔరంగజేబ్ పరిపాలించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారితో ఔరంగజేబు లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి మొదటి ప్రపంచ యుద్ధంలో 1850లో మొదటి స్వాతంత్ర సంగ్రామ యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి గారు న్యూటన్ సైన్స్ కి సంబంధించింది. ఫ్లోలో చెప్పేస్తావేమో, నిన్ను సావకూడదాం అనుకున్నా. 1950 జనవరి 26 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పాటు రాజ్యాంగాన్ని రచించి. ఇప్పుడు నేను చెప్తా, వాడే నా దగ్గరకు వచ్చి సోషల్ గురించి అడుగు అన్నాడు. ఎందుకంటే ఇది అంతా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. And at the same time, Jittu garu is also a government employee. దాని గురించి కొంచెం చెప్పండి. నాకు 2022లో జాబ్ రావడం జరిగింది. దీంట్లో భాగంగా రాజమౌళి కూడా తెలంగాణ సాంస్కృతిక సారథిలో వన్ ఆఫ్ ద ఉద్యోగి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చి భాస్కర్ గారు. ఇంగ్లీష్ 35. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. తెలుగు 64 మదర్ టంగ్ కాబట్టి. ఎకనామిక్స్ 46, కామర్స్ 61, సివిక్స్ 42. టోటల్ గా వచ్చి 489. అదో కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 10th క్లాస్ సర్టిఫికెట్ అంటే ప్లే చేయండి. హిందీ చూడండి. హిందీ ఎక్కడ 26. అప్పట్లో 20కి పాస్ హిందీ. అవునా? ఇచ్చిన క్వశ్చన్లే రివర్స్ లో రాసేవాళ్ళం అందరం. నిజంగా మేడం, హిందీ అస్సలు రాదు. నేనే కాదు, 96 ఆ బ్యాచ్ అడగండి. హిందీ ఎగ్జామ్ ఎవడైనా సరే క్వశ్చన్ ఇస్తే అదే ఆ క్వశ్చన్ రివర్స్ లో రాసేవాళ్ళం. నువ్వైనా రివర్స్ లో రాసావు. లక్ష్మీనారాయణ అయితే కృపయా ధ్యాన్ ఇది మొత్తం రాసావు. మరి నెక్స్ట్ ఎవరు? ఇంద్రజ గారిది. డిగ్రీ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ హిస్టరీ. ఇదేంటండి, ఏదో లవ్ లెటర్ రా ఉంది. మే 2005. ఎస్. అండ్ ఇది వచ్చి డిగ్రీ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ హిస్టారికల్ స్టడీస్. ఎస్, దట్ ఇస్ ఎంఏ మాస్టర్స్. సో బ్యాచులర్స్ డిగ్రీ నేను చదవలేకపోయాను, మీ అందరికీ తెలుసు. 9 డిస్కంటిన్యూ చేశాను. ఆ తర్వాత బిఏ జాయిన్ అవ్వాలి అంటే డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే ఏజ్ లిమిట్ అది ఉంది. సో మీరు డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు అన్నారు. బిఏకి ఫామ్ తీసుకొచ్చింది మా ఆయన. నువ్వు చదవాలి, వదిలేయకూడదు, నీకు ఇంట్రెస్ట్ కదా, నువ్వు చదవాలని ఇష్టపడ్డావు కదా అని చెప్పి చెన్నై యూనివర్సిటీ వెళ్ళి ఫామ్ తీసుకొచ్చింది ఆయన. సో ఇన్ బ్యాచులర్స్ డిగ్రీలో ఐ స్కోర్డ్ ఫస్ట్ క్లాస్. నాకు ఇప్పటికీ గుర్తుంది మ్యామ్, ఒక ఈవెంట్ లో మీరు అది మెన్షన్ చేశారు. దట్ వాస్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్ టు యూ అన్నమాట, వెరీ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. బట్ మాస్టర్స్ వచ్చేసి నేను ఎప్పటికీ మర్చిపోలేనిది, ఎందుకంటే కరెక్ట్ గా పాప పుట్టి 2 months లో నేను వెళ్ళి ఎగ్జామ్స్ రాశాను. Because of some circumstances you had to give up on your studies, but so glad ma'am for achieving this. A big round of applause for Indraja garu. Next వచ్చి ఫైమాది. ఫైమా మనుషుల్నే చదివేసింది. దాని ఫోటో బాగుంది. అది ఏ ఊర్లో ఫోటో? అది నేను పంపిన ఫోటో ఉందన్నా. లైట్ చేస్తా కనబడతలేదు. ఫస్ట్ టైం ఎల్ఈడి కున్న బ్రైట్నెస్. ఓకే, ఇది గ్రేడేషన్ టైం. ఇది గ్రేడ్స్ ఏ బ్యాచ్? ఇది ఏ సంవత్సరం? ఏమో గుర్తులే. ఓ 2014. ఓ అందుకే ఈ 2014 మరీ చిన్నపిల్లలా ఉంది. డెఫినెట్ గా గ్రేడేషన్ హెస్ బీన్ అ హ్యూజ్ బ్లెస్సింగ్. గ్రేడేషన్ వచ్చిన తర్వాత చాలా వరకు ఐ థింక్ దెర్స్ బీన్ అ రిలాక్సేషన్. ఆ ఫెయిల్ అనేది కాకుండా A1, B1, B2 తో సాగిపోతుంది లైఫ్. గుడ్ జాబ్ ఫైమా, గుడ్ జాబ్. నెక్స్ట్ వచ్చి సౌమ్య. ఇది వచ్చి 2013 చూపిస్తుంది. అండ్ దిస్ ఇస్ పైన ఏంట్రా ఇదేదో పదవి విరమణ పదవి పూర్వ శిక్షణ ఇలాఖే మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అని. చదివావా? డెఫినెట్లీ వెరీ గుడ్ స్కోర్స్. కన్నడ 76, ఇంగ్లీష్ 62, హిస్టరీ 85, ఎకనామిక్స్ 73, జాగ్రఫీ 79, పొలిటికల్ సైన్స్ 65. అండ్ మీదొచ్చి ఇది 2013 పాస్ అవుట్ మీరు. థ్యాంక్ యూ సౌమ్య. నెక్స్ట్ వచ్చి అజర్.
ఓకే 600 కి 10th క్లాస్ మార్క్స్ 473. 97 డేట్ ఆఫ్ బర్త్ 97 అది 97. 97 వావ్ 97 లో పుట్టాడా? అన్ని సార్లు మీరు అడిగితే అతనికే డౌట్ వస్తుంది. ఇదేంటి ఎవరు? డిప్లొమా సర్టిఫికేట్ అండి. ఓకే ఓకే 72.76%. అండ్ నెక్స్ట్ వచ్చి చాణక్య. అదేంటి చాణక్య అలా ఉన్నాడు? ఈయన ఫైమాని చూసి నవ్వారు, అది కదా కామెడీ. అమ్మో సారీ మేడం. వీరప్పని మీస తీసేస్తే ఇలాగే ఉంటారు. ఫైమాని చూసి ఎరగపడి నవ్వుతున్నాడు మేడం. అది నైట్ తీసేది బ్లాక్ షర్ట్ మేడం. అది ఊరుకోవయ్యా. సరే చెప్పు అదేంటి అసలు? అది నేను బాగా చదువుతాను, కాకపోతే స్కూల్కి వెళ్ళడానికో లేకపోతే అంటే ఎకనామికల్ స్టేటస్ బాగాలేక ఎక్కువగా వెళ్ళేవాను కాదు, వెళ్ళకలేక వచ్చిన మార్కులు అవి. వెళ్తే 600 700 వచ్చిన మరి ఖచ్చితంగా వస్తాయిరా. అందరూ వస్తున్నాయి. నరేష్ గా ఇట్లారా ఏంట్రా నువ్వు చదువుకోలేదా? జిత్తు కాదురా నువ్వు చదువుకో నువ్వు జిత్తు అన్నా ఏం మాట్లాడుతున్నావన్నా? ఏమైంది? వాడు చదువుకోలేదా? అసలు వాడి గురించి, వాడి టాలెంట్ గురించి, వాడిలో ఉన్న కేపబిలిటీ గురించి, వాడి స్ట్రెంత్ గురించి నీకు అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? తెలియదు. వాళ్ళ నాన్న వాడు పేపర్లు ఏరుకునేవాళ్ళు. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎథెటిక్ యాక్టింగ్ లో టాప్ 1000 స్టూడెంట్ లో టాప్ 1 వచ్చాడన్న సంగతి నీకు తెలుసా? అంతేకాదు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి CEO. సరే నేను ఉంటా, మీ ఇద్దరు మాట్లాడుకుంటా. మీరు కంటిన్యూ చేస్తే నేను కూడా ఉంటా. ట్రాక్ ఏదో చెప్పేసి వాడు ఎథికల్ హ్యాకింగ్ అన్నప్పుడు వీళ్ళు నవ్వాలి కదా, అదే అర్థం కాలే ఎవరికి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో CEO సిస్టమ్ మొత్తం హ్యాక్ చేసి దాన్ని క్రాక్ చేసి వదిలేస్తే థ్యాంక్ యూ నరేష్. నేను అందుకే అనుకున్నా ఈ డొద్దు చారిచగాని పెట్టుకుంటారా అంటే దీనికి పేరు రావాలన్నారు. సో ఇంద్రజ గారు కొంతమంది లైఫ్ నుంచి బ్లాస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ లాంటిది ఒక చిన్న సెగ్మెంట్ ప్లాన్ చేసి మీ ముందుకు తీసుకొని వచ్చాము. సో ఎలా అనిపించింది? ఇలాంటి సెగ్మెంట్ ప్రతి ఒక్క ఎంటర్టైనింగ్ షోస్ లో కూడా తీసుకురావాలి చదువు మీద. ఎందుకంటే ఇందాక ఆది గారు చెప్పింది 100% ఐ సెకండ్ దట్ వర్డ్. ఆర్టిస్టులు అంటే ఏదో చదువు సంధ్య లేని వాళ్ళు, ఏమి రాక ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళకి ఇంకా జ్ఞానం ఉండదు అనేసి చాలా మంది తప్పుగా అనుకుంటారు. ఆడియన్స్ కి తెలియాలి, ఆడియన్స్ లో ముఖ్యంగా ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి తెలియాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఓకే మనం కూడా ఇంకా బెటర్మెంట్ గా చదవాలని ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ సెగ్మెంట్స్ ఐ కెన్ ఎవర్ సే. థ్యాంక్ యూ దిశ గారు.